గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ పి రవికిరణ్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఓనర్స్ రోబోటిక్స్ హాస్పిటల్, చెప్పాపేట్. ఇవాళ మనము యాన్యువల్ డయాబెటీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ యాన్యువల్ డయాబెటీస్ రివ్యూ? యాన్యువల్ డయాబెటీస్ రివ్యూ అంటే ఏంటంటే, ఎప్పుడన్నా ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అన్ని అవయవాలు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే షుగర్ వల్ల కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ కానీ, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ కానీ, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ కానీ అవుతుండొచ్చు. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒక జాగ్రత్తనే యాన్యువల్ డయాబెటీస్ రివ్యూ. దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటిదంటే, మనకి ఏదన్నా కిడ్నీ కానివ్వండి, గుండెకి సంబంధించిన ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, మనం ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టగలిగామనుకోండి, దాన్ని మనము ప్రివెంట్ కానివ్వండి, కంప్లీట్గా క్యూర్ కానీ చేయగలుగుతాము. దట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యాన్యువల్ డయాబెటీస్ రివ్యూ. సో యాన్యువల్ డయాబెటీస్ రివ్యూలో ఒక 10 కాంపోనెంట్స్ ఉంటాయండి. అంటే 10 కాంపోనెంట్స్ వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ అంటే కాంప్రిహెన్సివ్ అనాలిసిస్, అంటే ఓ హోల్ బాడీ చెకప్ లాగా మనకి డయాబెటీస్ వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటి కూడా మనం ముందే అరికట్టడానికి తోడ్పడుతుంది. బ్లడ్ షుగర్స్ కోసం మనం మోస్ట్ కామన్గా చేసే టెస్ట్ హెచ్బిఏవన్సీ. హెచ్బిఏవన్సీలో మనకి లాస్ట్ 3 monthsలో బ్లడ్ యావరేజ్ షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. అది కనుక మనం కంట్రోల్ చేయగలిగామనుకోండి, <7 హెచ్బిఏవన్సీ వాల్యూ ఆఫ్ <7 కనుక మెయింటైన్ చేయగలిగితే కనుక మనం మ్యాక్సిమం కాంప్లికేషన్స్ నుంచి తప్పించుకోవచ్చు. దట్ ఈజ్ ఫస్ట్ టెస్ట్. నెక్స్ట్ కాంపోనెంట్ ఈజ్ రీనల్ హెల్త్. అంటే నెక్స్ట్ పార్ట్ ఏదంటుందో అది మన కిడ్నీస్ ఎలా ఉన్నాయని చూసుకోవడానికి టెస్ట్. వై డు వి గివ్ స్పెషల్ ప్రిఫరెన్స్ టు కిడ్నీస్ అంటే, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటే ఎక్కువ రోజు షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్ఎవిటబుల్గా వాళ్ళ కిడ్నీస్ అనేది డ్యామేజ్ అవుతుంది షుగర్ వల్ల. సో ఆ కిడ్నీ డ్యామేజ్ని కనుక మనం ఎర్లీగా రికగ్నైజ్ చేయగలిగామనుకోండి, మనం పేషెంట్కి రేపటి నాడు డయాలసిస్ అవసరం లేకుండా కానివ్వండి, లేదంటే డయాలసిస్ అవసరం రాకుండా కానివ్వండి, మనం జాగ్రత్త పడాలి. కిడ్నీ ఫంక్షన్ తెలుసుకోవడానికి మనం 2 టెస్టులు చేయగలుగుతామండి. ఒకటి బ్లడ్ టెస్ట్, ఇంకొకటి యూరిన్ టెస్ట్. బ్లడ్ టెస్ట్లో మనము RFT అంటాం, రీనల్ ఫంక్షన్ టెస్ట్. సీరం క్రియాటినిన్ కానివ్వండి, సీరం యూరియా కానీ ఎంత ఉందో చూసుకుంటాము. దాని నుంచి మనం EGFR, ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అంటే కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి దానికి అది ఇంకో నెక్స్ట్ అడ్వాన్స్ టెస్ట్. అవి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే కనుక మనకి కిడ్నీస్ ఎలా ఉందనే తెలుస్తుంది. యూరిన్ అనాలిసిస్లో మనము యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని ప్రాసెస్ చేసినప్పుడు మనకి ఆ యూరిన్లో కనుక ఏమైనా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, అది కూడా మనకి కిడ్నీ ప్రాబ్లం ఉందనే తెలుస్తుంది.